ప్రజాప్రతినిధి అలాగే మరి ఇండస్ట్రీస్ 3 కలిపి ఒక అచ్యుతాపురం అలాగే రాంబిల్లి SEZ నుంచి ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకొని దాని ప్రకారంగా మేము మరింతగా ఎఫెక్టివ్గా మేము చేసుకునే పరిస్థితి రాబోయే రోజుల్లో పెడతాం. అలాగే ఈరోజు ఇక్కడికి నిన్న 4 గంటలంటే వితిన్ సెకండ్స్లో వచ్చిన ప్రతి కంపెనీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్న దురదృష్టకర సంఘటన అచ్యుతాపురం ఇండస్ట్రియల్ సెజ్లో SVS కెమికల్ ఇండస్ట్రీస్ దగ్గర ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అంటే అక్కడ కొంచెం మంటలు చెలరేగుతున్నాయి అని చెప్పి తెలిసి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వితిన్ 14 మినిట్స్ ఇక్కడికి చేరుకొని ఆ ఫైర్ని అదుపులోకి తీసుకురావడంలోనే అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా కంప్లీట్గా అలర్ట్ అవ్వడం జరిగింది. ఈ ప్లాంట్లో కూడా 4-మిథైల్ కైనో బైఫినైల్ అనే ఒక రసాయనాన్ని కూడా తయారు చేయడం జరుగుతుంది. అందులోని సంబంధించి ఒక టొలిన్ అనే ఒక పదార్థం కూడా ఉంటుంది. ఇది బాగా ఫ్లామబుల్. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరగడం, ఫైర్ ఎలాగా యాక్సిడెంట్ జరిగింది, అదేవిధంగా అక్కడ ఎటువంటి హ్యూమన్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, ఇండస్ట్రీస్ సంబంధించిన కానీ ఆ కంపెనీ వాళ్ళ తాలూకా ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళ నెగ్లిజెన్స్ ఏమైనా ఉందా అన్న దాని మీద కోణంలో కూడా మేమందరం కూడా దర్యాప్తు ప్రారంభించడం జరిగింది.